షేర్ ఎక్కడుంది దీనికి? షేర్ కనిపిస్తుంది కదా? కర్మణామదారం పాత్ర పురుషోస్తి. ఓకే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. మనము 113 ఇది 114వ క్లాస్ ఈరోజు. ఏదైనా 113 అని హెడ్డింగ్ పెట్టిన, ఎందుకంటే సేమ్ శ్లోకమే కాబట్టి. నకర్మణామదారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. కొద్దిగా మనం చెప్పుకున్నాం, క్రిందటి క్లాసులో మనం దీని గురించి కొంచెం చెప్పుకున్నాము. ఏమిటి అంటే దీని శ్లోకం భావం ఏమిటంటే, నకర్మణామదారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే. కర్మ అన్నటువంటిది బంధహేతువు. కర్మ బంధిస్తుంది. కాబట్టి నేను కర్మను చేయను అని అనుకుంటే అతనికి సిద్ధి అన్నటువంటిది లభించదు. ఎందుకంటే కర్మ బంధిస్తుంది కదా, కర్మ బంధిస్తుంది కాబట్టి నేను కర్మను చేయను అని అనుకోవడము తప్పు అని ఒకటి. ఇంకోటి ఏమంటాడంటే, దానికి కారణం ఏం చెప్తారంటే, ఆత్మ అన్నటువంటిది నైష్కర్మ్య స్థితిలో ఉంటుంది, నిష్క్రియా భావములో ఉంటుంది. ఆత్మ కర్త కాదు. ఎందుకంటే ఆత్మకు కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు. భోక్తృత్వము లేదు కాబట్టి దానికి కర్మ చేసేటువంటి అవసరం లేదు అనుకుంటే అది కుదరదు. ఎందుకంటే నా కర్మణామదారంభాత, అదే నైష్కర్మ్యము అన్నటువంటిది నీకు సిద్ధించదు అని చెప్తారు. నైష్కర్మ్యం అంటే ఏమిటి మనం చెప్పుకున్నాం. నైష్కర్మ్యము అంటే ఏమిటి? నిష్క్రియాభావం అంటే క్రియ లేనటువంటి పరిస్థితి. ఆత్మకు క్రియ లేదు. కాబట్టి అలాంటి పరిస్థితిలో నాకు కర్మ చేసేటువంటి అవసరం లేదు. నేను కర్మ మాత్రం ఎందుకు చేయాలి అని అనుకుంటే కుదరదు. కర్మను అనేది చేస్తూ ఉండాలి. కర్మ చేస్తూ ఉంటే ఆ కర్మను కింద పడేసి నైష్కర్మ్య స్థితికి చేరుకోవాలి. ఎలాగైతే ఈదేటువంటి వాడు ఈదేటువంటి సమయంలో ఆ బెండ్లో అవన్నీ కట్టుకొని ఇత్తూ ఉంటాడు. ఒకసారి ఈ ఈత అన్నటువంటి దాన్ని సిద్ధించినప్పుడు అతను ఏమైపోతుందంటే దీనిని అలాగే వదిలేస్తాడు దీన్ని. అలాగే ఈ కర్మ అన్నటువంటిది ఉపాయము, ఈ నైష్కర్మ్యము అన్నటువంటిది దానికి మనం సాధించవలసినటువంటి పరిస్థితి. ఈ సాధించవలసినటువంటి పరిస్థితి సాధ్యము, ఇది సాధనము. ఈ సాధనము ద్వారా ఈ సాధ్యాన్ని పట్టుకున్న తర్వాత ఈ సాధనాన్ని వదిలేయచ్చు. ఈ కర్మలు అన్నటువంటి వాటిని వదిలేసేదానికి అప్పుడు అవకాశం ఉంటుంది. కానీ ఈ కర్మని ఇప్పుడే వదిలేస్తాను అంటే మాత్రం కుదరదు. నా కర్మణామదారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే అని చెప్పేటువంటి సందర్భంలో మనము శంకర భాష్యంలో ఉన్నాము. శంకర భాష్యంలో చెప్పుకుంటూ వచ్చినాము, కొద్దిగా చెప్పుకున్నాం. అప్పుడు ఏం చెప్పుకున్నామంటే కర్మలు అంటే ఏమిటి? కర్మలు అంటే ఏమిటంటే ఇక్కడ ఉపాత దురితచ్చయ హేతుత్వేన సత్వశుద్ధి కారణానాం తత్కారణత్వేన చ జ్ఞానోత్పత్తి ద్వారేణ జ్ఞాననిష్ట హేతునాం జ్ఞానముత్పద్యతే పుంసాం అని మనం చెప్పుకోవాలి. అంటే ఏమిటి? మనకు మనస్సులో మనకు ఉపాత దురితక్షయములు, మనలో ఉన్నటువంటి దురితములు అంటే ఎన్నో చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలు మనకు అన్నీ మన మనసులో ఉంటాయన్నమాట. ఈ మనసులో ఉన్నటువంటి ఉపాత్ అంటే పేరుకుపోయినటువంటి దురితములు అంటే మనకు కేవలము పాపాలు అని కూడా కాదు. ఇక్కడ పాపము అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ మామూలుగా పాపము పుణ్యము అని మనం చెప్పుకునేటువంటి అర్థం కాకుండా ఉపాత్త దురితం అంటే మనం చేసినటువంటి ప్రతి కర్మకు ఏదో ఒకటి ఉంటుంది అనమాట. దానికి మంచి కానీ చెడు కానీ దాని ఫలితం ఉంటుంది. ఇలాంటి ఫలితాలన్నీ అక్కడ పేరుకుపోయి ఉంటాయి అనమాట. పేరుకుపోయింది తర్వాత ఇంకేముంటుంది? మనసులో వచ్చేసి రాగద్వేషాలు ఉంటుంది, కర్తృత్వం ఉంటుంది, భోక్తృత్వం ఉంటుంది. ఇలాంటివన్నీ ఉండేదాని నుంచి అన్ని ఉపాత్త దురిత ఇవన్నీ క్షయమైపోవాలి. ఈ క్షయానికి హేతుత్వేన సత్వశుద్ధి కారణాన, ఈ సత్వశుద్ధి అన్నటువంటిది మనసులో అంతఃకరణంలో ఏర్పడుతుంది. అలాంటి కర్మలను మాత్రమే మనం చేయాలి. ఉపాత్త దురితక్షయ హేతుత్వేన సత్వశుద్ధి కారణానాం తత్కారణత్వేన చ జ్ఞానోత్పత్తి ద్వారేణ, ఈ కారణం వల్ల జ్ఞానోత్పత్తి జరిగేటువంటి అలాంటి కర్మలను మాత్రమే మనము చేయాల్సి ఉంటుంది. అలాంటి కర్మలు ఎలాంటివి అంటే ఇక్కడ కర్మలకు అర్థం ఏమిటంటే అధర్మ కర్మలు కాదు, తర్వాత కామ్య కర్మలు కాదు, తర్వాత
ఏమి కర్మలు ఇక్కడ ఓన్లీ విహిత కర్మలు అంటే నిత్య కర్మలు మాత్రమే మనం చేస్తూ ఉండాలి. నిత్య కర్మలు చేసుకుంటూ ఉండాలా. చేసేటువంటి సమయంలో కర్తృత్వము, భోక్తృత్వము ఉన్నటువంటిది 2 మనకు ఉండకుండా ఉండాలి. అలాంటిది ఉన్నప్పుడు మాత్రమే, అలాంటి కర్మలు చేసినప్పుడు మాత్రమే మనస్సు అన్నటువంటిది శుద్ధి అవుతుంది అని చెప్తారు ఇక్కడ. అంతఃకరణ శుద్ధి చేసుకోవాలి. పోనీ మనం కర్మలే చేయను అంటే ఎందుకు చేయకుండా ఉంటే పర్వాలేదు కదా అంటే, కర్మలే చేయకపోతే సత్వశుద్ధి అన్నటువంటిది ఏర్పడేటువంటి అవకాశమే లేదు. ఎందుకు అవకాశం లేదు? సత్వశుద్ధి కావాలి అంటే ముందు దాన్ని అంతఃకరణాన్ని శుద్ధి చేసుకోవాలి. అంతఃకరణాన్ని శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకుంటే మాత్రమే అప్పుడు అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది. ఆ శుద్ధి ఏర్పడినప్పుడు మాత్రమే మనకు దీంట్లో మనకి ఏమైపోతుంది అని అంటే, మనకు ఈ నైష్కర్మ్యం అన్నటువంటిది సిద్ధిస్తుంది. ఈ నైష్కర్మ్య సిద్ధి అన్నటువంటిది ఒక పుస్తకం యాక్చువల్‌గా. నైష్కర్మ్య సిద్ధి అనేటువంటిది ఒక పుస్తకము. ఈ నైష్కర్మ్య సిద్ధి అనేటువంటిది ఈ దీంట్లో అద్వైతంలో చాలా ప్రసిద్ధమైనటువంటి పుస్తకం ఇది. దీన్ని సురేశ్వరాచార్యులు అన్నటువంటి అతను రాసిండేటువంటి పుస్తకం నైష్కర్మ్య సిద్ధి. ఆయన సురేశ్వరాచార్యులు అంటే ఆయన ముందు మండన మిశ్రుడు ఆయన. మండన మిశ్రుడు ఈ శంకరాచార్యుడితో వాద ప్రతివాదాల్లో కూర్చునేసి ఆయన కర్మిష్టి, కర్మవాదాన్ని ప్రోత్సహించేటువంటి వాడు. ఇతనేమో కర్మయోగాన్ని తిరస్కరించేటువంటి వాడు అంటే శంకరాచార్యులు ఎలాంటి వాడు అంటే, కర్మ చేసేటువంటి అవసరం లేదు, జ్ఞానం అన్నటువంటిది ముఖ్యము, జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం అనేటువంటిది దొరుకుతుంది. ఈ కర్మ అన్నటువంటిది కేవలం కామ్యకర్మ వల్ల ప్రయోజనమే లేదు. కామ్యకర్మ లేకుండా నిష్కామ కర్మ చేసినప్పుడు మాత్రమే అంతఃకరణ శుద్ధి జరిగి దానివల్ల జ్ఞానోత్పత్తి జరిగి జ్ఞానోత్పత్తి వల్ల మోక్షం వస్తుంది. కేవలము కామ్యకర్మ చేసినందువల్ల స్వర్గము గాని నరకము గాని వచ్చి దానివల్ల మళ్ళీ జన్మము అన్నటువంటిది మళ్ళీ జరుగుతూ ఉంటుంది అనేటువంటి వాదం శంకరాచార్యుల వాదం. ఇద్దరు ఎప్పుడైతే వాదించుకున్న తర్వాత ఎప్పుడైతే మండన మిశ్రుడు ఓడిపోతాడో అతను ఇతనికి శిష్యుడిగా చేరుతాడు. అతను సురేశ్వరాచార్యుడు అవుతాడు. ఆయన సురేశ్వరాచార్యుడు అయిన తర్వాత ఆయన కామ్యకర్మలు ఇంకా చేస్తూనే ఉంటే, కర్మకర్మలు కూడా అప్పుడప్పుడు చేస్తుంటే శంకరాచార్యులు చెప్తాడు, అయ్యా నువ్వు కామ్యకర్మలు ఏం చేస్తావు, నిష్కామ కర్మలు చేసుకో అని చెప్పేసి అతనికి బోధిస్తాడు. ఆయన గురువు అయిపోయింటాడు కదా శంకరాచార్యులు, అప్పటికే ఇతనికి గురువు అయింటాడు. అందువల్ల ఆయన కామ్యకర్మలను వదిలిపెట్టి, కామ్యకర్మలు చేసేటువంటి సందర్భంలో ప్రతి చోటను కర్తృత్వ భోక్తృత్వాలు వదిలిపెట్టి ఆయన ఈ నిష్కామ కర్మలు చేయడం మొదలు పెడతాడు. నిష్కామ కర్మలు ఎప్పుడైతే చేయడం మొదలు పెడతాడు ఆయనకు ఒకనొక స్టేజ్ లో ఆయనకు అంతఃకరణ శుద్ధి అన్నటువంటిది ఏర్పడుతుంది. ఆయనకు అంతఃకరణ శుద్ధి అంటే కర్తృత్వం ఉండదు, అహంకారం వెళ్ళిపోతుంది, భోక్తృత్వం ఉండదు. అందువల్ల ఆయనకి ఏమైపోతుందంటే మమకారము, అహంకారము అన్నటువంటిది ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు ఆయనకు ఒక రకమైనటువంటి నైష్కర్మ్య సిద్ధి అన్నటువంటిది ఏర్పడుతుంది అనమాట. ఆయన జ్ఞానోత్పత్తి ఏర్పడుతుంది. అప్పుడు ఆయన శంకరాచార్యుల దగ్గరికి వచ్చి అడుగుతాడు, నాకు ఇలా కర్తృత్వము భోక్తృత్వము పోయినప్పటి నుంచి నాకు అంతఃకరణ శుద్ధి జరిగింది, మరి నేను ఇప్పుడు నా అనుభవాల గురించి ఒక పుస్తకం రాయొచ్చురా అంటే ఆయన రాయమంటాడు. అప్పుడు ఆయన ఆ రాసినటువంటి పుస్తకం పేరే నైష్కర్మ్య సిద్ధి అన్నటువంటి పుస్తకం. ఇప్పుడు కూడా చాలా ప్రసిద్ధమైనటువంటి పుస్తకం అది. అద్వైతంలో చాలా ప్రసిద్ధమైనటువంటి పుస్తకం నైష్కర్మ్య సిద్ధి. నైష్కర్మ్య సిద్ధి అంటే నిష్క్రియత్వ భావము. అంటే నిష్కర్మ అంటే మనము చెప్పుకున్నాం అంటే కర్మ కర్తృత్వం భోక్తృత్వాలు అనేటువంటిది 2 లేనటువంటి పరిస్థితి అన్నమాట. ఆ పరిస్థితి రావాలి అంటే ఎలా రావాలి అంటే కర్మలు చేస్తూ ఉండాలి. కర్మలు చేయకుండా నేను అది తెచ్చుకుంటానంటే కుదరదు. దానికి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నామంటే, నేను రోగి అన్నటువంటి వాడు నాకు రోగము తగ్గాలంటే నాకు మందు వేసుకోను అని వదిలిపెట్టేస్తే కుదరదు. ఆ మందు వేసుకోనటువంటి పరిస్థితి రావాలి అంటే ముందు మందు వేసుకోవాలి. మందు వేసుకొని పరిస్థితి సమతుల్యానికి వచ్చిన తర్వాత మందు వదిలేయాలి అని చెప్పుకున్నాము. అలాగే ఇది కూడా అంతే. నైష్కర్మ్య సిద్ధి కావాలంటే కర్మలు చేయాలి. కర్మలు లేనటువంటి పరిస్థితి రావాలి అంటే కర్మలు చేయాలి. ఆ కర్మలు చేసేటువంటి కర్మలు ఎలా చేయాలంటే మనము చేసేటువంటి కర్మలు కామ్య కర్మలుగా కాకుండా అది నిష్కామ కర్మలుగా చేసేటువంటిది మనం అలవాటు చేసుకోవాలి. ఆ నిష్కామ కర్మ అంటే దాంట్లో భావన అన్నటువంటిది చాలా ప్రధానము అని చెప్తారు. భావన ప్రధానం. భావనే ప్రధానం కానీ కర్మ అన్నటువంటిది ప్రధానం కాదు. ఆ భావన అన్నటువంటిది చాలా ముఖ్యం. ఇది ఎగ్జాంపుల్ కూడా చెప్తుంటారు చాలా మంది. ఏం చెప్తుంటారంటే భావన ఎలా ప్రధానం అంటే, ఒక తెల్ల కాగితం ఉంటుంది. ఆ కాగితానికి ఏం చెప్తారంటే, ఆ కాగితంకు 100 రూపాయల నోట్ అనుకోండి. 100 రూపాయల నోటుకు దానికి విలువ ఏమిటి అంటే, 100 రూపాయల నోటు నుంచి మనము ఒక చెంచాడ నీళ్లు కూడా వేడి చేస్తే దాన్ని వెలగబెడితే ఆ చెంచాడ నీళ్లు కూడా కాచుకునేదానికి కుదరదు. దాన్ని
అలాగే ఆ రూ. 100 నోటుకు ఇంక ఎలాంటి విలువ ఉండదు. తూకం వేస్తే బరువులో మనకి ఏమి రాదనమాట. కానీ దానికి ఎలా అక్కడ దానికి విలువ వచ్చింది అంటే, ఆ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ యొక్క మొహరు ఉన్నటువంటి దాని మీద పడింది కాబట్టి దానికి ఆ రూ. 100, రూ. 500 అన్నటువంటిది విలువ వచ్చిందే గానీ, దాని విస్తీర్ణంలో పొడవు ఉంది, లేకుంటే వెడల్పు ఎక్కువ ఉంది అనే దానికి విలువ రాలేదు. అలాగే ప్రతి కర్మ ఉంటుంది. ఆ కర్మ యోగము ఉన్నటువంటి మొహరు దాని మీద పడినప్పుడు అనంతమైనటువంటి ఫలితం అది ఇస్తుంది. మామూలు కర్మ చేసినప్పుడు ఇచ్చేటువంటి ఫలితం కన్నా ఇది అనంతమైనటువంటి ఫలితం ఇస్తుంది. అంటే అనంతుడే ఫలముగా మనకు లభించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్తారు. అనంతుడే ఫలముగా మనకు లభిస్తాడు. ఇప్పుడు ఈ ఏమి అఫలితం మనకు అది మోక్షం. మోక్షం అన్నటువంటిది నైష్కర్మ్య స్థితి. నైష్కర్మము అన్నా, జ్ఞాననిష్ట అన్నా, మోక్షం అన్నా అన్నీ ఒకటే. కాబట్టి నైష్కర్మ్య సిద్ధి జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది మనకు? ఇది ఎప్పుడైతే కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే అని చెప్పినప్పుడు, ఈ కర్మలు ఆచరించకుండా అంటే కర్మలు అంటే నిష్కామ కర్మలు ఆచరించుకోకుండా నైష్కర్యము పురుషునకు రాదు అని చెప్పినప్పుడు, ఈ నైష్కర్మ్య కర్మ ఆచరించినప్పుడు ఇదేమి నిష్కామ కర్మ ఆచరించినప్పుడు నైష్కర్మ్యం వస్తుంది అని దానికి పాజిటివ్ గా చెప్పుకోవచ్చు. మొదటి నెగిటివ్ గా ఏం చెప్పినారు ఇక్కడ? కర్మణాం అనారంభాత్ కర్మలు ప్రారంభించకుండా నైష్కర్మ్యం నీకు సిద్ధించదు అని చెప్పినప్పుడు, ఈ కర్మలను నిష్కామ కర్మను ఆచరించినప్పుడు నైష్కర్మ్యం సిద్ధిస్తుంది అని చెప్పడంలో ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే దాన్ని పాజిటివ్ గా తీసుకుంటే ఇదే సెంటెన్స్ ను ఈ నిష్కామ కర్మను చేసినప్పుడు నైష్కర్మ్యం ఉన్నటువంటిది సిద్ధిస్తుంది. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, సముద్ర మథనం జరుగుతుంటుందంట. సముద్ర మథనం జరిగేటువంటి సందర్భంలో ఏమవుతుందంట అంటే అన్ని ఒకటొకటే పుట్టుకుంటూ వస్తుంది. మొదట విషం పుడుతుంది. అదంతా మనకు కథ తెలిసిన విషయమే కదా. సముద్ర మథనం జరిగినప్పుడు విషం పుట్టడము, తర్వాత ఇంకోటి పుట్టడం అలాంటి పుట్టేటువంటి సందర్భంలో లక్ష్మీదేవి కూడాను వరమాల తీసుకొని ఒకేసారి పుడుతుంది అందులో నుంచి. వరమాల అంటే పూలమాల ఎవరో ఒకరి మెడలో వేసి అలంకరించడానికి కోసం సిద్ధంగా ఆమె బయటకు వస్తుంది. ఎప్పుడైతే ఆమె వస్తుందో ఆమె సర్వ సంపదలకు అధిదేవత. ఆమె సర్వ సంపదలకు అధిదేవత. ఆమె అలాంటి వ్యక్తి. ఆమె నాకు దక్కాలి అని చెప్పేసి ఈ దేవేంద్రుడు, వరుణుడు, అగ్ని, వాయువు వీళ్ళందరూ, తర్వాత రాక్షసుల్లో ప్రముఖులైనటువంటి రాక్షస రాజులు అందరూ కూడా మేము ముందు ఆమెకు ఎదురుగా పోతారంట. ఎదురుగా పోయేసేసి ఆమెను పెళ్లి చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆమెను వరించాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళినప్పుడు ఆమె వీళ్ళకి ఎవరికి వరమాల వేయదంట. వేయకుండా అలా దూరంగా చూస్తుందంట. దూరంగా చూసినప్పుడు అక్కడ ఎక్కడో పాల సముద్రం కింద ఒక ఆయన పడుకొని ఉంటాడంట. పడుకొని ఉంటాడు. ఈమె వైపు కూడా చూడంట ఆయన. ఆయన పాటికి ఆయన ఏదో ఉంటాడంట ఆయన. అప్పుడు ఈమె అక్కడ ఉన్నటువంటి మహర్షిని అడుగుతుందంట, వీళ్ళందరూ నేను కావాలని అడుగుతున్నారు. మరి అక్కడ ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన ఎవరు? ఆయన నేను అక్కర్లేదు ఆయనకు అంటే, ఆయన నీకు అక్కర్లేదు, ఆయనకు నీవు అక్కర్లేదు, ఆయన అలాగే ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి వ్యక్తి అతను, ఆయనకి నీ అవసరం లేదు అంటారంట. అంటే అప్పుడు ఆమె అయితే అలాంటి వ్యక్తిని నేను వరిస్తాను అని చెప్పేసి ఈమె అంటే ఫలాపేక్ష లేకుండా ఆయన ఉండిపోతాడు. లక్ష్మి అంటే ఫలం కదా. ఈ ఫలం కావాలి అనేటువంటి అపేక్షించేటువంటి వాళ్లకు ఏం చిక్కదు అన్నమాట వాళ్ళకు. కానీ ఫలము వద్దు అనుకునేసి ఫలము త్యాగం చేసినటువంటి వాడు అలా ఉండే అలాంటి వాడిని ఈమె వరిస్తుందంట. అందుకోసమే అకామితం కామ్యతే లక్ష్మి అని చెప్తారు. ఎవరైతే కోరకుండా ఉంటారో వాళ్ళ వెంట పడుతుందంట లక్ష్మీదేవి. అంటే ఏమిటంటే లక్ష్మీదేవి కోరను అంటే లక్ష్మీదేవి ఎదురొచ్చినప్పుడు, అమ్మ నీ అనుగ్రహం నాకు ఉంటే చాలు, నన్ను కాపాడు తల్లి అని మొక్కునేసి మన పాటికి మనం వెళ్ళిపోతుంటే లక్ష్మీదేవి మన వెంట వస్తుంది. అలా కాకుండా నాకు కావాలి అని కోరుకుంటే లక్ష్మీదేవి మన దగ్గరికి రాదంట. అకామితం కామ్యతే లక్ష్మి అని చెప్తారు. అందువల్ల ఏమిటంటే లక్ష్మి అంటే ఫలము అని అక్కడ అర్థము. ఫలము అని అర్థం తీసుకుంటే ఈ ఫలం ఎవరికి వస్తుందంటే దాన్ని ఫలత్యాగం చేసినటువంటి వాడికి. నాకు ఫలం అది అక్కర్లేదే, నాకు ఈ ఫలంతో అవసరం లేదు అని త్యాగం చేసినటువంటి వాడికి. ఏ పని చేసినప్పటికీ కూడాను, ఒక యజ్ఞం కానీ, ఒక దానం కానీ, ఒక తపస్సు కానీ ఏదైనా చేసినప్పుడు నాకు దీనివల్ల వచ్చేటువంటి ఫలితం నాకు అవసరం లేదు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, ఈ ఫలితము సిద్ధించి ఇంకా దానికన్నా ఎక్కువ ఫలము, ఊహించలేనంత ఫలము మనకు దక్కుతుంది అని చెప్తారు. అందువల్ల దీన్ని ఏమంటారంటే దీన్ని ఈ ఈ నిష్కామ కర్మ అన్నటువంటిది ఎప్పుడైతే మనం చేస్తూ పోతూ ఉంటామో, ఆ నిష్కామ కర్మ వల్ల మనకు కావలసినటువంటి కామ్య కర్మ చేసేటువంటి వాడికి దక్కేటువంటి ఫలము దక్కి ఇంకా ఎక్కువ ఫలం కూడా దక్కుతుంది. ఆ ఎక్కువ ఫలం ఏమిటి? నైష్కర్మ్యం అన్నటువంటిది వాడికి మాత్రమే దక్కుతుంది. ఈ నైష్కర్మ్య సిద్ధి అన్నటువంటిది వాడికి మాత్రమే కలుగుతుంది అని చెప్తారు.
దీనికి ఒక దృష్టాంతం ఏం చెప్తారంటే మహాభారతంలో ఉండేటువంటి శాంతి పర్వంలో ఒక ఇది యథాదర్శ తల ప్రక్రియ పశ్యత్యాత్మ ఆత్మ ఆత్మని. ఇది పూర్తి శ్లోకం నా దగ్గర పుస్తకంలో ఉంది. ఏం చెప్తారంటే దీన్ని 3వ శ్లోకం ఎక్కడ పోయినది? యథాదర్శ తల ప్రక్రియ జ్ఞానముత్పద్యతే పుంసాం క్షయాత్ పాపస్య కర్మణః యథాదర్శదల ప్రఖ్యే పశ్యత్యాత్మానమాత్మని అంటాడు. ఇక్కడ మనం దీన్ని చెప్పుకున్నాం మనం. అంటే ఏమిటంటే యథాదర్శతల ప్రజ్ఞ జ్ఞానం ఉత్పద్యతే పుంసాం, జ్ఞానము ఉన్నటువంటిది మనుషులకు ఉత్పాదన అవుతుంది. ఎప్పుడు క్షయాత్ పాపస్య కర్మణః, కర్మలతో చేసినటువంటి ఆ పాపాలన్నీ క్షయమైనప్పుడు మాత్రమే జ్ఞానం ఉన్నటువంటిది మనకు దాంట్లో ప్రతిభాసిస్తుంది. అది ఎలా అంటే దీనికి చెప్తాడనమాట. యథ ఆదర్శ తల ప్రఖ్య, ఆదర్శ అంటే అద్దం అని చెప్పుకున్నాము. ఈ ఆదర్శ తలము అంటే అద్దం యొక్క ఉపరితలం మీద ప్రఖ్య అంటే మనకు స్వచ్ఛముగా ఉన్నటువంటి అద్దము యొక్క ఉపరితలం మీద ఎలాగైతే అది స్వచ్ఛంగా ఉన్నప్పుడు మాత్రమే దానిలో మన ముఖము అన్నటువంటిది ప్రతిఫలిస్తుందో, అలాగే ఈ ఆత్మ అన్నటువంటి ఆత్మాని పశ్యతి. ఆత్మ అన్నటువంటిది ఆత్మానం అంటే ఆ మనసునందు అది దాంట్లో ప్రతిఫలిస్తుంది. మనం మనస్సునందు ఆత్మ ప్రతిఫలించాలి అంటే, ఆత్మ ప్రతిఫలించేది అంటే ఏం లేదు. ఆత్మ అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలంటే భగవంతుడు అందులో మనకు కనపడాలి. మన ఆత్మనందు భగవంతుడు కనబడాలి, లేకుంటే ఆ చైతన్యం కనబడాలి, లేకుంటే ఆ జ్ఞానం కనబడాలి, లేకుంటే ఆ నైష్కర్మ్యం కనబడాలి అంటే మనం ఏం చేయాలంటే దానికి అర్థాన్ని క్లీన్ గా ఎలా చేసుకుంటామో అలాగే దీని మనస్సును ఉన్నటువంటిది శుభ్రం చేసుకోవాలి. మనసుకి ఏం మాలిన్యం ఉంటుంది? మనసుకు ఉన్నటువంటి మాలిన్యము రాగము ద్వేషము ఉన్నటువంటి మాలిన్యము మనసుకు ఉంటుంది. రాగద్వేషాలు మనకు అందరికీ సహజంగా ఉంటుంది. ఆ రాగద్వేషాలు ఉన్నటువంటి మలినము పోవాలంటే రాగద్వేషము లేనటువంటి కర్మలు మనం చేయాలి. రాగద్వేషము లేనటువంటి కర్మలు ఏమేవి అంటే నిష్కామ కర్మలు. ఆ నిష్కామ కర్మలు చేసేటప్పుడు మనకి ఏమైపోతుందంటే ఈ రాగము ద్వేషము ఉన్నటువంటిది వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనకు దాని మీద అటాచ్మెంట్ లేదు కదా. మనం చేసేటువంటి కర్మ మీద మనకు అటాచ్మెంట్ ఎప్పుడైతే లేకుండా పోతుందో, రాగద్వేషములు రెండూ లేనటువంటి పరిస్థితిలో అలాంటి కర్మలు మనం చేసినప్పుడు మన మనస్సు అన్నటువంటి అద్దము క్లీన్ గా అయిపోతుంది. మనస్సు అన్నటువంటి అద్దం ఎప్పుడైతే క్లీన్ గా అయిపోతుందో దాని మీద ఆత్మ అన్నటువంటిది ప్రతిఫలిస్తుంది. అంటే భగవంతుడు అందులో ప్రతిఫలిస్తాడు, భగవంతుడు మనకు కనిపిస్తాడు. అప్పుడు అంతవరకు ఈ జ్ఞానం అన్నటువంటిది మనకు కలగదు. జ్ఞానం కలిగినప్పుడు మాత్రమే ఆత్మలో అద్దం మీద ఎలాగైతే మన ముఖం ప్రతిఫలిస్తుందో అలాగే ఈ మనస్సు అన్నటువంటి అద్దం మీద ఆ ఆత్మ అన్నటువంటిది ప్రతిఫలిస్తుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తుండేది. ఇక్కడ శంకరాచార్యులు భగవంతుడిని ఎప్పుడు వాడు దీన్నే మనకు విశిష్టాద్వైతంలో ఆయన రామానుజాచార్యులు వీళ్ళు ఏం చెప్తారంటే భగవంతుడు అట్లా కనిపిస్తాడు అని చెప్తారు వాళ్ళు. భాష్యంలో రాసేటువంటి సందర్భంలో అలా రాస్తుంటారు వీళ్ళు. శంకరాచార్యులు లాంటి వాళ్ళు భగవంతుడు అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకోరు. భగవంతుడు అంటే నేనే భగవంతుడు అన్నటువంటి పరిస్థితి కదా ఇక్కడ. అందువల్ల ఇక్కడ ఏం చెప్తారంటే చైతన్యము, అచైతన్యము, జ్ఞానము, ఐష్కర్మ్యము, ఆత్మ అనేటువంటిది అక్కడ ప్రతిఫలిస్తుంది. అది ప్రతిఫలించాలంటే ఎలా అయితే అద్దాన్ని శుభ్రం చేసుకుంటే మనకి ఎలా ప్రతిఫలిస్తుందో అలాగే మనకు ప్రతిఫలిస్తుంది అని చెప్తారు ఇక్కడ. ఇది ఈ శ్లోకం పూర్తి ఉంది. ఈసారి నేను మీకు నోట్స్ పంపించేటప్పుడు ఇది కూడా రాసి పంపిస్తాను, మర్చిపోయాను ఈ బుద్ధి రాసేది. జ్ఞానం ఉత్పద్యతే పుంసాం క్షయాత్ పాపస్య కర్మణః యథాదశ తల ప్రఖ్యే పశ్యత్యాత్మానమాత్మని అని ఈ శ్లోకం. ఇది ఎక్కడ వస్తుందంటే మనకు మహాభారతంలో శాంతి పర్వంలో ఉంది. శాంతి పర్వంలో అధ్యాయం 204 ఈ శ్లోకం ఇక్కడ మనకు కనిపిస్తుంది అని చెప్పేసి శంకరాచార్యుడు దీన్ని కోట్ చేస్తున్నాడు ఇక్కడ. ఇది కోట్ చేసి దీనివల్ల ఎలాగైతే అద్దాన్ని క్లీన్ చేసుకుంటే మనకు ఆత్మ ప్రతిఫలిస్తుందో అలాగే మనస్సును ఆత్మ శుద్ధం చేసుకున్నప్పుడు మాత్రమే మనకు ఏది ప్రతిఫలిస్తుంది, జ్ఞానము అన్నటువంటిది ప్రతిఫలిస్తుంది, ఆత్మ అన్నటువంటిది ప్రతిఫలిస్తుంది అని ఇక్కడ చెప్తున్నాడు ఆయన. ఇత్యాది స్మరణాత్ అనారంభాత్ అనుష్ఠానాత్ నైష్కర్మ్యం నిష్కర్మభావం కర్మశూన్యతాం జ్ఞానయోగేన నిష్ఠాం నిష్క్రియాత్మస్వరూపేణైవ అవస్థానమితి యావత్ పురుషః నాశ్నుతే నా ప్రాప్నోతి ఇత్యర్థ. ఇది వాడికి కలగదు అని చెప్తున్నాడు. దానికి విరుద్ధంగా మనం చెప్పుకున్నట్టు కర్మణాం అనారంభాత్ నైష్కర్యం నాశ్నుతే ఇది వచనాత్
తద్విపర్యాత్ అంటే దానికి విరుద్ధంగా మనం చెప్పుకుంటే అంటే ఈ నైష్కర్మ్యము ఉన్నటువంటిది నిష్కామ కర్మ చేయకుంటే సిద్ధించదు అని చెప్పినప్పుడు అని చెప్తే దానికి విపర్యాత్ దానికి రెండో రకంగా మనం నెగిటివ్ పాజిటివ్ గా చేస్తే తేషాం ఆరంభాత్ అంటే ఆ నిష్కామ కర్మలను ఆరంభం చేసినప్పుడు నైష్కర్మ్యం అశ్నుతే ఇది గమ్యతే, నైష్కర్మ్యము అన్నటువంటిది అతనికి సిద్ధిస్తుంది అని దీనికి అర్థము అని చెప్పి దాని తర్వాత క్వశ్చన్ వేస్తున్నాడు శంకరాచార్యులు. ఏమస్తాడంటే తస్మాత్ పునః కారణాత్ కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం నాశ్నుతే ఇది ఉచ్యతే. నేను ఎలా చెప్పగలుగుతావు, నీవేమో చెప్తున్నావు సరే కర్మను నిష్కామ కర్మ చేయకుండా నైష్కర్మ్య సిద్ధి అన్నటువంటిది ఏర్పడదు అనేవో నువ్వు చెప్తున్నావు, సరే బాగానే ఉంది. మరి దీనికి ఎక్కడైనా వేదములు కానీ ఇంకెక్కడన్నా కానీ దీనికి ఒక ఆధారాలు ఉన్నాయా అని ఎవరైనా ప్రశ్నిస్తే దానికి ఆయన చెప్తున్నాడు అనమాట, దానికి ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి ఆయన బృహదారణ్యోపనిషత్తు నుంచి కొన్ని శ్లోకాలు, తర్వాత ఇదే గీతలో ఉన్నటువంటి కొన్ని శ్లోకాలు ఇక్కడ ఆయన ప్రతిపాదిస్తున్నాడు. ఇక్కడ ఒకటి ఆయన చెప్తుండేది ఏమంటే ఇక్కడ నుంచి వస్తుంది, తమేదం వేదానువచనేన బ్రాహ్మణ వివిధిషంతి. ఇది వచ్చేసి బృహదారణ్యకోపనిషత్తులో వచ్చేటువంటి ఒక మంత్రం ఇది. ఇక్కడ దాంట్లో అక్కడ సందర్భం ఏమిటంటే బృహదారణ్యకోపనిషత్తులో అది ఎప్పుడు ఆత్మ అన్నటువంటిది మనసులో ప్రతిఫలిస్తుంది అన్నటువంటి ఆత్మలోకం అన్నటువంటి ఒక అధ్యాయం. ఆత్మలోకం ఉన్నటువంటి అధ్యాయంలో ఈ ఆత్మ అన్నటువంటిది ఎప్పుడు మనిషికి కలుగుతుంది అంటే తమేదం వేదానువచనేన బ్రాహ్మణ వివిధిషంతి యజ్ఞేన అని వదిలిపెట్టినాడు. కానీ దాన్ని కూడా పూర్తి ఉంది, యజ్ఞేన దానేన తపసా అన్నట్టు ఉంది. అది కూడా ఒకటి నేను రాసుకొచ్చుకున్నాను ఇక్కడ, ఇట్లా రాసేసి పంపిస్తాం మీకు ఒకటేసారి. తమేదం వేదానువచనేన బ్రాహ్మణ వివిధిషంతి యజ్ఞేన దానేన తపసా అనాశకేన అంటాడు. అంటే వేదానువచనేన వేదంలో చెప్పినటువంటి వచనముల ప్రకారము బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వారు వివిధిషంతి అంటే తెలుసుకుంటారు. ఎట్లా తెలుసుకుంటారు దాన్ని, ఇది నైష్కర్మ్యం అన్నటువంటిది ఎలా తెలుసుకుంటారంటే యజ్ఞేన దానేన తపస అనాశకేన అని 4 వర్డ్స్ ఇక్కడ. యజ్ఞేన యజ్ఞము ద్వారా, తర్వాత దానము ద్వారా, తపస్సు ద్వారా, అనాశకేన చెప్తాను నేను అనాశకేన అంటే ఏమిటి అనేది. ఈ 4 ద్వారా వాళ్ళు కూడాను ఈ నైష్కర్మ్య సిద్ధిని అనేటువంటిది తెలుసుకుంటారు. అది ఎక్కడ ఉంది అంటే తమేదం వేదానువచనేన వేదంలో చెప్పినటువంటి వచనం ప్రకారము అని చెప్పేసి బృహదారణ్యకోపనిషత్తులో 4.4/22 22వ శ్లోకం ఇది. దీని ప్రకారం తెలుసుకుంటారు. అందువల్ల ఇది వేదంలో ప్రమాణం ఉంది. ఏం ప్రమాణం ఉంది అంటే ఈ నిష్కామ కర్మ వల్ల మాత్రమే నైష్కర్మ్య సిద్ధి అనేటువంటిది జరుగుతుంది. అంటే ఒకటేమో కర్మానుష్ఠానము అన్నటువంటిది ఉపాయము, తర్వాత అందుకోవలసినటువంటి పరిస్థితి ఏమి అంటే ఆత్మజ్ఞానము, లేకుంటే మోక్షము, లేకుంటే సిద్ధి. వీటిని తెలుసుకోవాలి. తెలుసుకోవాల్సి అంటే మార్గం ఏమిటి అంటే ఉపాయం ఏమిటి అంటే ఉపాయం మాత్రం కర్మయోగం మాత్రమే ఉపాయము అన్నటువంటిది అని శంకరాచార్యుడు చెప్పేసినాడు. శంకరాచార్యుడు చెప్పి దాని ప్రమాణం ఏమిటి, ఎక్కడి నుంచి చూపిస్తున్నావు అంటే ఇగో ఇక్కడ బృహదారణ్యకోపనిషత్తులో ఉంది. అక్కడ ఏం చెప్పినారు, తమేదం వేదానువచనేన వేదము యొక్క వచనముల ప్రకారము బ్రాహ్మణ అంటే బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఏ నైష్కర్మ్య సిద్ధిని తెలుసుకుంటారు. ఎలా తెలుసుకుంటారు, యజ్ఞేన దానేన తపస అంటే ఇవన్నీ కర్మలు, ఇవి నిష్కామ కర్మలతో చేసినప్పుడు మాత్రమే. యజ్ఞం నిష్కామ కర్మగా చేయాలి, యజ్ఞం చేసినప్పుడు తను నిష్కామంగా చేయాలి. వ్రతములు చేసినప్పుడు, నోములు చేసినప్పుడు కూడా నిష్కామంగా చేయాలి. తర్వాత దానం చేసినప్పుడు కూడాను ఆ దానం వల్ల ప్రతిఫలాపేక్ష అన్నటువంటిది లేకుండా దానం చేయాలి. ఎప్పుడు కూడాను ప్రతిఫలాపేక్ష ఉంది అంటే ఆ దానానికి విలువ లేదు అంటారు. అందువల్లనే చాలా మంది కర్ణుని యొక్క దానానికిను శిబి చక్రవర్తి యొక్క దానానికి దాన్ని రెండింటిని కంపేర్ చేస్తుంటారు సాధారణంగా. లేకుంటే దధీచి చేసినటువంటి దానానికి కర్ణుడు చేసినటువంటి దానానికి కంపేర్ చేసి ఏం చెప్తారంటే కర్ణుడు చేసినటువంటి దానము రాజస దానము, తామస దానము, అంతేగాని సత్వదానము కాదు అంటారు. సత్వ ప్రధానమైనటువంటి దానం ఎలా ఉండాలంటే నిరపేక్షంగా ఉండాలి. అంటే తర్వాత మళ్ళీ ఏమి కూరకూడదు దాని నుంచి. కానీ భారతం ప్రకారం ఏం కనిపిస్తుందంటే మనకు అంటే వేదవ్యాస మహాభారతంలో ఏం కనిపిస్తుందంటే కర్ణుడు ఆయన ఇచ్చేటువంటి శక్తి కవచకుండలాలు కోసి ఇంద్రునికి ఇచ్చేటువంటి సందర్భంలో ఆయన 2 తప్పులు జరుగుతాయి అంటారు. 2 తప్పులు ఏమిటంటే
ఆ వచ్చినటువంటి వ్యక్తికి అతనికి దీనికి ఈ దానానికి పాత్రుడా కాదా అన్నటువంటిది ఒకటి చూడాలి అంటారు. ఇంద్రుడుగా ఆయన రాలేదు. ఇంద్రుడిగా వచ్చి ఆయన అడిగినాడు అనుకోండి, తన కుమారుని రక్షించుకోవడానికి వచ్చినాడు కాబట్టి అడుగుతున్నాడు అంటే దానికి అర్థం ఉంటుంది. ఆయనకు అవసరం ఉంది అని అవసరము. ఇప్పుడు ఆయన బ్రాహ్మణుడి రూపంలో వస్తాడు. ఆయన బ్రాహ్మణుడి రూపంలో వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, బ్రాహ్మణుడి రూపంలో వచ్చి బ్రాహ్మణుడి మధ్య నిలబడినప్పుడు కర్ణుడికి యాజ్ ఇఫ్ ఆయన సూర్యుడు చెప్పినాడు కాబట్టి తెలుసు అయినప్పటికీ కూడాను ఆయన బ్రాహ్మణ రూపంలో ఉన్నప్పుడు తెలియనట్టే లెక్క. అందువల్ల ఈయన అపాత్ర దానం చేసినాడు. బ్రాహ్మణుడికి కవచకుండలాలతో అవసరం ఏముంది? కవచకుండలాలతో అవసరం లేదు. దానివల్ల అతనికి ఉపయోగం లేదు. ఉపయోగం లేని వస్తువుని ఇతనికి ఉపయోగం ఉన్నటువంటి వస్తువు అతనికి ఉపయోగం లేనటువంటి వస్తువును ఆయన అడిగినాడు అంటే ఇతను దానికి ఇస్తున్నాడు అంటే ఇది అపాత్ర దానం మొదటిది. అపాత్ర దానం చేసేటువంటి అవసరం లేదు అంటే ఎలా అపాత్ర దానం చేసేటువంటి అవసరం లేదు? మీ దగ్గర ఏదన్నా మంచి విలువైనటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, ఒక ఉగ్రవాది వచ్చి మిమ్మల్ని అడుగుతాడు అనుకోండి, మీరు ఇస్తారా? దాన్ని ఇచ్చారంటే దానం చేస్తున్నాను అని చెప్పేసి వాడికి ఏదైనా దాన్ని ఇచ్చారనుకోండి, ఒక గన్ ఇచ్చామనుకోండి వాడికి, అది అపాత్ర దానం చేసినట్టే కదా. మరి అపాత్ర దానం అన్నటువంటిది కూడా తప్పు. అప్పుడు ఇంద్రుడికి ఇతను దానం చేసేటువంటి సందర్భంలో అది అవసరం ఉందా లేదా అన్నటువంటిది కూడా ఇతను చూడాలి. అవసరం లేనటువంటి దానాన్ని చేసేటువంటి అవసరం లేదు ఒకటోది. రెండవ పాయింట్ ఏమిటంటే ఇక్కడ రెండవ పాయింట్ వచ్చేసేసి ఆ దానం చేసినప్పుడు ఈయన ఏం చెప్తుంటే సూర్యుడు ముందుగా చెప్పింటాడు, నువ్వు దానం చేసేటువంటి సందర్భంలో దానం చేయాల్సి నువ్వు చేయొద్దు అని చెప్పింటాడు. ఈయన నేను అలా కాదు, నాకు కీర్తి కావాలా, అందువల్ల కీర్తి కోసం నేను దానం చేస్తాను అంటాడు. దీన్ని ఈయన ఎందుకోసం దానం చేసినాడు ఇక్కడ? ఈయన కీర్తి కోసం దానం చేసినాడు. కీర్తి కోసం నువ్వు దానం చేయకూడదు. దానం చేసేటువంటి సందర్భంలో ఫలాపేక్ష లేకుండా దానం చేయాలి. నేను ఫలాపేక్ష పెట్టుకొని దానం చేస్తున్నాడు. నా కీర్తి అన్నటువంటిది చాలా ముఖ్యము. నువ్వు 4 శ్లోకాల్లో చెప్తున్నాడు. ఎవరు? కర్ణుడు. నాకు కీర్తి ప్రధానము, నా 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 నేమ్ నా పేరు అన్నటువంటిది భూలోకంలో ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఉండాలి అని చెప్తాడు అనమాట. అలాంటి దానం నువ్వు చేయకూడదు. అలాంటి దానం చేస్తే దానివల్ల నీకు ఫలితం లేదు అంటారు అనమాట. అందువల్ల అలాంటి అదే చెప్తాడు. నా కీర్తి కోసం నేను దానం చేస్తున్నాను అన్నప్పుడు సూర్యుడు ఏమంటాడు, పోనీ అలాగా నువ్వు ఇచ్చేటువంటి సందర్భం ఏర్పడితే అతని దగ్గర నుంచి ప్రతిఫలంగా ఒక శక్తి అన్నటువంటి బాణం ఉంది, అది అడుగు అని అంటాడు. ఈయన ఏం చేస్తాడంటే అది నీ దగ్గర మళ్ళీ ఆయన ఇంద్రుడి రూపంలో ఇంద్రుడు అని నాకు తెలుసు అని చెప్పి అప్పుడు నాకు నీ శక్తి అన్నటువంటి బాణం ఇస్తే నేను ఇది ఇస్తాను అంటాడు. అప్పుడు ఆయన అది ఇస్తాను అని చెప్పేసి నవ్వి ఆయన అది ఇచ్చేస్తాడు, ఇది ఇస్తాడు. ఆ కథ అంతా సరిపోతుంది. 3 దోషాలు అక్కడ కనిపిస్తాయి అనమాట. కానీ శిబి చక్రవర్తి దధీచి చక్రవర్తి విషయంలో దోషం లేదు. దధీచి చక్రవర్తి విషయంలో ఎలా జరుగుతుందంటే దధీచి వృత్తాసురుడిని చంపడానికి కోసం వృత్తాసురుడు లోకాలంతా పీడిస్తుంటాడు. ఎప్పుడైతే లోకాలను పీడించేటువంటి అలాంటి రాక్షసుడు ఉన్నప్పుడు వాడిని చంపాలి అంటే 1000 సంవత్సరాలు తపస్సు చేసినటువంటి ఒక ఋషి యొక్క వెన్నెముక కావాలని అక్కడ దానికి ఆ వెన్నెముకతో మాత్రమే వాడు సావగలుగుతాడు. మన వెన్నెముక ఎక్కడి నుంచి తెస్తామంటే అన్నేళ్ళు తపస్సు చేసినటువంటి వాడు దధీచి ఈయన దగ్గరకు వచ్చి చెప్తారు, ఇది దేవకార్యము, దేవతల కోసము ఇది ఉద్దేశించబడినటువంటి కార్యము, మీరు దీన్ని సాక్రిఫైస్ చేయగలుగుతారా అని అడిగితే ఆయన వేరు ఆలోచన లేకుండా నాకు కీర్తి కావాలా, ప్రతిష్ట కావాలా, అందుకోసం నేను ఇస్తాను అనకుండా ఇది మంచి కోసం ఉపయోగపడేటువంటిది అనే ఉద్దేశంతో అని అలాగే దాన్ని ఇచ్చేస్తాడు. దాన్ని ఆయన అక్కడికే భస్మం అయిపోతాడు. యోగ మాయతో ఆయన తాను భస్మం చేసుకునేసి వెన్నెముక మాత్రం పక్కన పడిపోతుంది. ఆ వెన్నెముకతో మరి విశ్వకర్మ అన్న అతను వజ్రాయుధాన్ని మలిచి ఆ వజ్రాయుధం ద్వారా వృత్తాసురుడిని చంపడం అనేటువంటిది అది ఒక పెద్ద కథ. సో అలాగా దధీచి దానానికి కర్ణుడి దానానికి ఏమి వ్యత్యాసం అంటే కర్ణుడి దానంలో రాజసం ఉంది, తర్వాత తామసం ఉంది. మరి ఇతని దానంలో ఇది లేదన్నమాట. కాబట్టి ఇతను ప్రతిఫలాపేక్షతో చేశాడు. అలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలన్నమాట ఇక్కడ. వేదానువచరైన బ్రాహ్మణ వివిధిషంతి యజ్ఞేన దానేన తపస, దానం చేసేటువంటి విషయంలో అలా చేయాలి అంటారు అనమాట. ఆ దానైన తపస్సు కూడా అంతే. తపస్సు చేయాలి. తపస్సు చేసినప్పుడు ఫలాపేక్ష లేకుండా తపస్సు చేయాలి. తర్వాత ఇంకోటి ఏం చెప్తారంటే అనాశకేన అని కూడా చెప్తాడు. అనాశకేన అంటే నిన్ను నువ్వు నాశనం కాకుండా చూసుకోవాలి. ఇచ్చేటువంటి సందర్భంలో నిన్ను నీవు నాశనం కాకుండా చేసుకోవాలి అని చెప్పేసి బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్తున్నట్టు శృతి అన్నటువంటిది ఎంత ప్రేమగా చెప్తుందంటే నిన్ను నాశనం చేసుకునేటువంటి స్థితి వరకు కల్పించుకోవద్దు. ఆ దానం చేసేటువంటి సందర్భంలో అలా దానం చెయ్యి అని చెప్పేసి చెప్తుంది అనమాట. దానం గురించి ఇంకా చాలా చోట్ల మనకు కనిపిస్తాయి, దృష్టాంతాలు కనిపిస్తాయి. ఇది బ్రాడ్ గా చెప్పాలంటే ఇది ఇలా చేయాలి అని చెప్పేసి. అంటే మనము గోదానం చేస్తుంటాము. గోదానం చేసినప్పుడు నేను ఎందుకు చేస్తాము గోదానం చేసేటువంటి సందర్భంలో నేను చనిపోయిన తర్వాత వైతరణి నది దాటేటప్పుడు
దాటడానికి కష్టము, గోవు తోక పట్టుకొని పోవాలి కాబట్టి నేను ఈ దానం చేస్తున్నాను అనే ఉద్దేశంతో మనం దానం చేస్తాము. అలాంటి దానానికి విలువ లేదు అంటారు. దాన్ని అలా చేయకూడదు అనమాట. నన్ను పరమేశ్వరుడు దాటిస్తాడు, దానివల్ల దానికోసం నేను కాదు, గోదానం నేను చేస్తున్నానంటే గోదానం చేస్తున్నాను అంటే నైష్కర్మ్య అంటే మీ కర్మ ఫలాన్ని కోరుకోకుండా దానం చేసేటువంటి జ్ఞానం రావాలన్నమాట. సో ఇలాంటివి ఇలా చేయాలి అని చెప్పేసి బృహదారణ్యకోపనిషత్తులో చెప్తారనమాట. అంటే ఈ బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు యజ్ఞము ద్వారా, తపస్సు ద్వారా, దానము ద్వారా అనాశికేన అంటే వాళ్ళు నాశనం కాకుండా చూసుకుంటూ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నిష్కామ కర్మ అన్నటువంటిది చేసి దానివల్ల జ్ఞానోత్పత్తిని సాధిస్తారు అని చెప్పి ముందు చెప్పినాము కాబట్టి చేసి అని దీంట్లో ఉంది. అలాగే ఇంకెక్కడన్నా ప్రమాణం ఉందా, ఇంకెక్కడన్నా ప్రమాణం ఉందా అంటే దానికి కూడా చెప్తారు అనమాట. సన్యాసస్తు మహాబాహో, ఇక్కడ రాసుకున్నట్లు ఇక్కడ సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్ను మయోగత అని గీతలో 5:16 చెప్పినప్పుడు చెప్పుకుందాము. యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. యోగినులు అంటే కర్మయోగులు ఉన్నటువంటి వాళ్ళు కర్మలు చేస్తారు. ఎలా చేస్తారు? సంగం త్యక్త్వ ఆత్మశుద్ధయ్యే, ఆత్మశుద్ధి కోసము సంఘం లేకోకుండా కార్యక్రమాలన్నీ కర్మలు చేస్తుంటారు. సంఘం త్యక్త్వ ఆత్మశుద్ధయ్యే, ఆత్మశుద్ధి కోసం చేస్తారు. అలాగే యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషినాం అని మళ్ళీ భగవద్గీతలో ఇంకొక చోట భగవంతుడు చెప్తాడు. యజ్ఞము, దానము, తపస్సు ఇవన్నీ దేని పనికి వస్తాయంటే పావనాని అంటే క్లీనింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ. మనీషినాం పావనాని మనీషినాం అంటే ఇవన్నీ క్లీన్ చేసేటువంటి పదార్థాలు. యజ్ఞము, దానము, తపస్సు ఉన్నటువంటిది పావనాని. అందుకే అగ్నికి పావకహ అన్న పేరు కదా. అంటే అందులోకి ఏం వేసినప్పుడు కూడా శుద్ధమైపోతుంటుంది. అగ్నిలోకి వేసినటువంటి ప్రతి పదార్థం శుద్ధమైపోతుంటుంది. అందువల్ల పావకహ అని పేరు అతనికి. పావనాని మనీషినాం, మనిషిని పావనం చేసేటువంటిది ఏమిటంటే యజ్ఞము, దానము, తపస్సు ఇత్యాది ప్రతిపాదయిష్యతి అని చెప్పేసి ఇక్కడ చెప్తారనమాట. ఇది ఇంకా 5 నిమిషాలు ఉంది కాబట్టి ఇది కాస్త దీన్ని ఊరికే చెప్పుకుందాం దీన్ని, ఇంకా మిగతావన్నీ. అందువల్ల దీనికి ఏమి ఈ కర్మ మార్గము, కర్మ యోగ మార్గము అన్నటువంటిది నైష్కర్మ్య సిద్ధికి ఉపాయము అని దీంట్లో ప్రతిపాదించబడింది ఈ శ్లోకంలో. అట్ ద సేమ్ టైం నచ్చ సన్యాసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. నేను కర్మలు చెయ్యను అని వదిలేసుకుంటే, అంటే ఆ సన్యాసి ఎలాంటి సన్యాసి అతను? ఆ సన్యాసి అన్నటువంటి వాడు 2 రకాల సన్యాసం చెప్తారు అక్కడ. ఒకటి వచ్చేసేసి విద్వత్ సన్యాసము అంటాము. విద్వత్ సన్యాసం అంటే కేవలము సన్యాసాన్ని ఆశ్రమవాస సన్యాసం. అది ఆశ్రమవాస సన్యాసం అంటే సన్యాసం తీసుకుంటాడు, సన్యాసం తీసుకున్నంత మాత్రాన వాడికి ఏమి నైష్కర్మ్యం అన్నటువంటిది సిద్ధించదు. అది ఎప్పుడు సిద్ధిస్తుంది వానికి అంటే వానికి పూర్తి వానికి జ్ఞానం అందులో జ్ఞానం పండిపోయేసి అకర్త అభోక్త అన్నటువంటి భావన అతనికి ఎప్పుడైతే వస్తుందో ఆ భావన, ప్రధానమైనటువంటి భావన వచ్చినప్పుడు మాత్రమే అతనికి ఈ నైష్కర్మ సిద్ధి కలుగుతుంది. కానీ అంతేగాని కేవలము నేను సన్యాసం తీసుకున్నాను అని చెప్పినట్టు దాని వల్ల మాత్రమే అతనికి సిద్ధించదు. నా సన్యాసనాత్ ఏవా అన్నటువంటి చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇక్కడ. ఏవా అన్నటువంటిది సన్యాసం తీసుకున్నంత మాత్రాన సన్యాసనాదేవ, సన్యాసనాత్ ఏవ, ఈ సన్యాసం తీసుకున్నంత మాత్రాన్నే సిద్ధి అన్నటువంటిది వాడికి లభించదు. సన్యాసం తీసుకుంటే కర్మ సన్యాసం నేను కర్మలను చేయను అని చెప్పినంత మాత్రాన్నే వాడికి సిద్ధి అన్నటువంటిది దొరకదు. దీనికి ఒక ఉదాహరణ ఏం చెప్తారంటే, ఒక ఆశ్రమంలో ఒకడు ఉంటాడంట. ఒక శిష్యులకు పాఠం చెప్పేటువంటి సందర్భంలో ఒక సిద్ధుడు వాళ్ళ దగ్గరికి వస్తారంట. సిద్ధుడు వచ్చినప్పుడు నేను సిద్ధి పొందినాను, నాకు కర్మలతో సంబంధం లేదు అని చెప్పుకునేసి ఆయన తన పరిచయం చేసుకుంటా అంట. సరే మరుసటి రోజు కార్తీక సోమవారము రండి నదికి స్నానానికి పోదాం రండి అంటే, అవన్నీ మీకు నేను మీలాంటి వాళ్లకు, నేను సిద్ధి పొందినటువంటి వాడికి నాకు అది పని లేదు, కర్మలతో నాకు సంబంధం లేదు, నాలోనే జ్ఞానగంగా ఉంది కాబట్టి నాకు అవసరం లేదు పోండి అంటే ఆయన. అప్పుడు వీళ్ళు సరేలే అనుకుని వచ్చేస్తారంట. మరి గురువుకు అనుమానం వస్తుందంట, ఇతను నిజమైన సన్యాస కదా, పరీక్ష చేయాలని చెప్పేసి ఆ రోజు ఇతనికి బాగా నూనె పదార్థాలన్నీ వడ్డిస్తారంట. నూనె పదార్థాలన్నీ వడ్డీ చేస్తే ఈయన బాగా సంతృప్తిగా బాగా తింటా అంట. తినచ్చు కదా, తప్పేం లేదు, మీద కోరిక ఉండకూడదు అంతే. తినడం బాగా తినేస్తా అంట. తిన్న తర్వాత రాత్రికి పడుకున్న తర్వాత ఆయనకు మంచినీళ్ళు పెట్టకుండా ఆయన పడుకోబెట్టేస్తారంట. ఆయన రూమ్ లో మంచినీళ్ళు పెట్టుకోకుండా. ఆయన రాత్రికి అయ్యేపాటికి ఆయనకి నూనె ఎక్కువ తిన్న దాని నుంచి ఆయనకు అసిడిటీ ఎక్కువ లేస్తా అంటే నీళ్లు కావాలంట.
అప్పుడు గురువు అడుగుతాడంట, అయ్యా మీకు మన మీ లోపలే జ్ఞానగంగ ఉంది, మీ లోపలే గంగ అంతా ఉంది అని చెప్తారు కదా, మరి మీకు నీళ్ళు ఎందుకు తాగడానికి అని అంట. అప్పుడు ఆయన అయ్యో పొరపాటు అయిపోయింది, నాది తప్పు అయిపోయింది అని బయటకు వస్తా అంటే ఆయన అప్పుడు ఆయన అలాగా అంటే సిద్ధి పొందింది, నాకు నేను సన్యాసం తీసుకున్నాను సిద్ధి పొందింది అని చెప్పినంత మాత్రాన నీకు జ్ఞానం లేకోకుండా, అంటే అలాంటి వాడు నిజంగా జ్ఞానం ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు, ఆహారంలో నియమంగా ఉంటాడు, ఆహార విషయంలో సక్రమంగా ఉంటాడు, అలాంటివి తీసుకోడు, ఒకటేసారి తీసుకునే సందర్భంలోనే అలాంటివి తీసుకోకుండా ఉంటాడు అతను. ఎందుకంటే అలాంటి వాడు అక్కడ ఉంటాడు. అంతేగాని నేను బాగా అందే తినుకుంటూ అన్ని చేసుకుంటూ చివరికి అక్కడ వచ్చేసి నేను సిద్ధి పొందింది అంటే కుదరదు. కాబట్టి కేవలం సన్యాసం తీసుకున్నంత మాత్రాన, అంటే కర్మ సన్యాసం తీసుకున్నంత మాత్రాన, నేను కర్మలు చేయను అని చెప్పేసి చెప్పినంత మాత్రాన సిద్ధి అన్నటువంటిది నీకు కలగదు అని చెప్పేసి శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్పేటువంటి సందర్భము. ఒక 2 నిమిషాలు ఉంది, ఎవరైనా ఏమన్నా మాట్లాడండి, ఎందుకంటే ఎప్పుడు నేను తీరా అయిపోయేంత వరకు చెప్తూనే ఉంటాను వాళ్ళ. ఇది ఇంకా ఉంది, ఇక్కడ క్లోజ్ చేద్దాం ఈ శ్లోకాన్ని, నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళిపోదాం. ఓకేనే సార్ మండన మిశ్రుడు శిష్యుడు కాదు కదా సార్, ఆయన భార్య ఆయన్ని ఖండించి నీవు ఇంకా అసలు నీవే ఇది కాలేదు అని చెప్పి శంకరాచార్య ఏమే మేడం భారతి కదా, ఉభయ భారతి కదా ఆమె ఆయన్ని ప్రొటెక్ట్ ఆమె అంపైర్ గా కూర్చుంటుంది, అంపైర్ గా కూర్చుంటుంది. శంకరాచార్యుడు తర్వాత మండన మిశ్రుడు వాదన ప్రతివాదనలో కూర్చుంటారు మేడం, ఇద్దరు అవును. ఈయన మండన మిశ్రుడు ఓడిపోయే స్టేజ్ కు ఆమె ఓడిపోలేదని ఆమె మళ్ళీ క్వశ్చన్ అది అదంతా చెప్పలేదు, అదంతా ఉంది మేడం, అదంతా ఉంది. అంటే ఈయన సార్ శిష్యుడు అయినాడా సార్ మండన శిష్యుడు అయిపోయి సురేశ్వరాచార్యుడు అని పేరు వచ్చేస్తుంది అతనికి, అంటే పూర్తి ఓడిపోతాడు కదా చివరికైనా. ఈయన శంకరాచార్యుడు మళ్ళీ పరకాయ ప్రవేశం చేసి తర్వాత ఆమెను మెప్పిస్తాడు కదా, మెప్పించిన తర్వాత ఈయన ఓడిపోతాడు, ఆమెను మెప్పిస్తాడు కదా, మెప్పించి ఆమె అడిగిన ప్రశ్నలకు అంతా సమాధానం చెప్తాడు. చెప్పిన తర్వాత ఈయన ఓడిపోయినట్టుగా అంగీకరిస్తాడు. ఓడిపోయినాడు కాబట్టి ఈయన శిష్యుడిగా చేరిపోతాడు, ఆయన శిష్యుడిగా చేరిపోతాడు.